అక్టోబర్ 3 నుండి 12 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ 10 రోజులు అమ్మవారు 10 విశేష అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి, రెండవ రోజు గాయత్రీదేవి, మూడవ రోజు అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి, ఐదవ రోజు మహాచండి, ఆరవ రోజు మహాలక్ష్మి, ఏడవ రోజు సరస్వతీదేవి, ఎనిమిదవ రోజు దుర్గాదేవి, తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దిని, 10వ రోజు రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. కొన్నిసార్లు ఒక్కో సంవత్సరంలో 10 అలంకారాల్లో చివరి 2 అలంకారాలు ఒకే రోజు 9వ రోజునే వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక అలంకారం, ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఒక అలంకారం ఉంటుంది. కానీ ఈసారి 10 రోజులు 10 అలంకారాలు వచ్చాయి. అండ్ 12వ రోజు సాయంత్రము పవిత్ర కృష్ణా నదిలో స్వామివారికి అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది. హంసవాహనంపై తెప్పోత్సవం వేడుక కూడా జరుగుతుంది. సో అది కూడా అందరూ వచ్చి వీక్షించవచ్చు. మొదటి రోజు పూజా విధానాలు ఉంటాయి కాబట్టి 9 గంటల నుంచి దర్శనం ఉంటుంది. మిగతా అన్ని రోజులు ఉదయము తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 వరకు దర్శన వేళలు ఉంటాయి. మొదటి రోజే 9 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. కుదిరిన వాళ్ళందరూ వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి.